అన్నవరం ఒక మహాద్భుతమైనటువంటి క్షేత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో విశిష్టమైన ఈ క్షేత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే గర్భాలయంలో ఉండడం, అలాగే ఈ క్షేత్రానికి విశిష్టత. దాంతోపాటు ఎంతో పురాణ ఇతిహాసాల నుంచి ఉన్నటువంటి స్థల పురాణం గురించి, మరి ఈ క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి యొక్క చరిత్రను, ఈ స్థల పురాణాన్ని తెలుసుకోండి. అన్నవరం క్షేత్రం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి సుమారు 506 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు దగ్గరలో కాకినాడ లేదంటే రాజమండ్రి స్టేషన్లో దిగి వెళ్తే సులభంగా వెళ్ళొచ్చు. ఇక విమాన మార్గం కూడా మనకు దగ్గరలో అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి కానీ దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ రాజమండ్రికి మనం చేరుకోవచ్చు. ఇక విజయవాడ నుంచి సుమారు 234 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా మనం వెళ్ళవచ్చు. ఇది నేషనల్ హైవే పక్కనే ఉంటుంది కాబట్టి సులభంగా చేరుకోవచ్చు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ చరిత్ర చూద్దాం. పూర్వము నారద మహర్షి ఒకసారి ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, మానవలోకంలో మనుష్యులంతా కూడా అనేక రకాల కష్టాలు పడుతున్నారు కదా, మరి వారి కష్టాలు తొలగుటకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అని చెప్పేసి పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ నారద మహామునితో, ఈ భూమిపైన నేను అలాగే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల ముగ్గురం కలిసి ఒక కొండపై వెలుస్తాము. ఆ కొండపైన ఎవరైతే దర్శించుకుంటారో వారికి సుఖ సంపదలతో పాటు మోక్షము కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పాడు. తర్వాత కొంతకాలానికి మేరు పర్వతరాజు అయినటువంటి మేరువు అలాగే ఆయన భార్య మేనక ఇద్దరు కూడా సంతానలేమితో బాధపడుతూ ఆ శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. అప్పుడు నారాయణుడు సంతృష్టి చెంది ఒక 2 సంతానాన్ని వారికి వరప్రదానం చేశాడు. ఆ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి విష్ణు భక్తులుగా ఉంటారని చెప్పేసి అనుగ్రహించడంతో కొంతకాలానికి వారికి భద్రుడు, రత్నాకరుడు అని 2 సంతానం కలిగారు. వారిద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు. కొంతకాలానికి ఈ భద్రుడు ఆ యొక్క పరమేశ్వరుని గురించి, నారాయణుని గురించి తపస్సు చేయగా ఆ నారాయణుడు సంతృష్టి చెంది, నీవు గోదావరి తీరంలో భద్రుడిగా భద్రగిరిగా అవతరించుము, అక్కడే నేను నివసిస్తాను అని చెప్పేసి అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి భద్రాచల శ్రీరామక్షేత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి భద్రగిరి. అలాగే ఆ యొక్క రత్నాకరుడు కూడా అన్న యొక్క ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని చూసి తాను తపస్సు చేయగా, నీవు కూడా రత్నగిరిగా వెలువమని చెప్పేసి ఆయనను అనుగ్రహించాడు. ప్రస్తుతం ఉన్న అన్నవర క్షేత్రంలో ఉన్న పర్వతమే రత్నగిరిగా చెప్తారు. మరి ఆ రత్నగిరి పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే ఆలయంలో వెలుస్తారు. తర్వాత ఈ దేవాలయంలో శివ విష్ణు రవి గణేష అంబికా పంచాయతనం అనేది ఉంటుంది. అంటే పంచాయతన క్రమంలో శ్రీ విష్ణు పంచాయతనం ఈ క్షేత్రంలో ఉంది. మధ్యలో ఆ నారాయణుడు వీరవేంకట సత్యనారాయణ స్వామిగా, తర్వాత అంబికా గణపతి, తర్వాత సూర్యనారాయణ ప్రభు, పరమేశ్వరుడు ఈ 4 ఉన్నారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ దేవాలయం ఏర్పడడానికి ఒక కథ ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. పూర్వము ఈరంకి ప్రకాష్ రావు గారు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను అన్నవరంలోనే నివసిస్తూ ఉండేవాడు. అలాగే ఇదే గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో జమీందారు వంశస్థులైనటువంటి రాజా ఇనుగంటి వెంకటరామరాయణం బహదూర్ గారు అని ఉండేవారు. వారికి అలాగే ఈ ఈరంకి ప్రకాష్ రావు గారికి ఒకే సమయంలో ఆ సత్యనారాయణ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఇది ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఈ రత్నగిరి కొండ పైన ఉన్నాను, నాకు దేవాలయం కట్టించండి అని చెప్పేసి వారికి స్వప్నంలో ఏకకాలంలో చెప్పడం జరిగింది. అలాగే వారు స్వప్నం అని తెలుసుకొని వెతకడానికి 2 కూడా కలిసి ఆ కొండపైకి వెళ్ళి అక్కడ వెతికి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని గుర్తించారు. తర్వాత అక్కడే ప్రస్తుతం ఉన్న దేవాలయం ఇది 1891లో ప్రారంభమైనటువంటి దేవాలయం 1933-34 సంవత్సరాల్లో పూర్తయింది. ఎంతో మహాద్భుతమైనటువంటి నిర్మాణం, చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే ఇక్కడ పంపానది పైన అద్భుతమైనటువంటి ఆనకట్టతో పాటు మంచి జలాశయం అనేది కూడా ఈ కొండపైన ఉంటుంది, మనం చూడవచ్చు. ఈ దేవాలయం ఏర్పడడానికి ఒక కథ ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. పూర్వము ఈరంకి ప్రకాష్ రావు గారు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను అన్నవరంలోనే నివసిస్తూ ఉండేవాడు. అలాగే ఇదే గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురంలో జమీందారు వంశస్థులైనటువంటి రాజా ఇనుగంటి వెంకటరామరాయణం బహదూర్ గారు అని ఉండేవారు. వారికి అలాగే ఈ ఈరంకి ప్రకాష్ రావు గారికి ఒకే సమయంలో ఆ సత్యనారాయణ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఇది ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఈ రత్నగిరి కొండ పైన ఉన్నాను, నాకు దేవాలయం కట్టించండి అని చెప్పేసి వారికి స్వప్నంలో ఏకకాలంలో చెప్పడం జరిగింది. అలాగే వారు స్వప్నం అని తెలుసుకొని వెతకడానికి ఇద్దరూ కూడా కలిసి ఆ కొండపైకి వెళ్ళి అక్కడ వెతికి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని గుర్తించారు. తర్వాత అక్కడే ప్రస్తుతం ఉన్న దేవాలయం ఇది 1891లో ప్రారంభమైనటువంటి దేవాలయం 1933-34 సంవత్సరాల్లో పూర్తయింది. ఎంతో మహాద్భుతమైనటువంటి నిర్మాణం, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పంపానది పైన అద్భుతమైనటువంటి ఆనకట్టతో పాటు మంచి జలాశయం అనేది కూడా ఈ కొండపైన ఉంటుంది, మనం చూడవచ్చు. అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలో మనం చూడవలసినవి, స్వామివారి దేవాలయంలో గర్భాలయంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామితో పాటు సత్యవతీదేవి అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపం ఉంటుంది. ఇక దాంతోపాటు ఇక్కడ గణేశ, అంబిక, సూర్యనారాయణ ప్రభు, తర్వాత పరమేశ్వరుడి దేవాలయాలు మనకు పంచాయతన స్వరూపంలో ఉంటాయి. ఇదే క్షేత్రంలో మనం కొండ కింద కనకదుర్గాదేవి దేవాలయం ఒకవైపు మెట్ల వైపు ఉంటుంది. అలాగే రోడ్డు మార్గంలో శ్రీ వనదుర్గాదేవి దేవాలయం ఇక్కడ ఉంటుంది. ఈ ఇద్దరు దేవతలు కూడా ఇక్కడ అరణ్యాన్ని రక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. ఇంకా పంపానది ఇక్కడ పెద్ద రిజర్వాయర్ ఉంటుంది. ఈ పంపానది తీరంలోనే స్వామివారు వెలిసినట్టుగా మనకు పురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి మహాద్భుతమైన క్షేత్రాన్ని మీరు అన్నవరంలో దర్శించవచ్చు. మరి ఈ అన్నవర క్షేత్రంలో రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టమైంది. మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వ్రతం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ స్థలంలో చేసుకోవడం వల్ల ఆ యొక్క బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కలిగిన స్థలం, అలాగే సకల దేవీ దేవతలు ఆవాసంగా ఉండే ఈ క్షేత్రంలో చేసుకోవడం విశిష్టమైనటువంటి అనంత ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా వ్రతాన్ని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి 300 నుంచి ఇంకా విశేషమైనటువంటి పూజా విధానాలు ఉంటాయి, మరి అదే గమనించగలరు. చూశారు కదా, మరి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం. మరి ఇలాంటి క్షేత్రాల కోసం, ఇలాంటి మహాద్భుతమైనటువంటి దర్శనీయ స్థలాల కోసం మన విఎన్ఆర్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.